హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వేడివేడిగా టీలోకి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. గ్యాస్ మీద ఒక పెనం పెట్టి పెనం బాగా హీట్ అయిన తర్వాత బటర్ అయితే తీసుకోండి. నేనైతే ఇంట్లో తయారు చేసిందండి బటరు. పెనంకి ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇందు మీద బ్రెడ్ అయితే టోస్ట్ చేద్దామండి. మనకి మామూలుగా ఆకలేసినప్పుడు ఇంట్లో పిండిలు కానీ టిఫిన్ పిండిలు కానీ ఏం లేనప్పుడు బ్రెడ్తో అయితే ఇలా తయారు చేస్తే 2-3 బ్రెడ్లు తిన్నా కానీ కడుపు నిండిపోతుందండి. నేనైతే చాలా వరకు ఇలా అయితే చేసుకొని తింటాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మనకి ఉత్త బ్రెడ్ తినలేని వాళ్ళు ఇలా అయితే టోస్ట్ చేసుకొని తింటే వేడివేడిగా ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది. ఈవినింగు మా సార్ అయితే డ్యూటీ నుంచి వస్తూ బ్రెడ్ అయితే తీసుకొచ్చారండి. బ్రెడ్తో అయితే ఇలా టోస్ట్ చేసి వేడివేడిగా టీ చేసి ఇచ్చాను. బ్రెడ్లోకి టీ అయినా డిప్ చేసుకొని తిన్నా లేదా నార్మల్గా తిన్నా కానీ చాలా బాగుంటుంది. నేనైతే బ్రెడ్ అయితే అస్సలు తిననండి, కానీ ఇలా టోస్ట్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా వరకు బ్రెడ్ ఎవరు ఇష్టపడరు, కానీ ఇలా చేసుకుంటూ తింటే మాత్రం చాలా వరకు అందరికీ ఇష్టమైతే ఉంటుందండి బ్రెడ్. మామూలుగా నూనెతో చేసేదానికంటే ఇలా బటర్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్లీ నేనైతే బ్రెడ్ అయితే టోస్ట్ చేసేసాను. ఇంకా చాలామంది బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తుంటారు కదా. నెక్స్ట్ వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్తో కూడా ట్రై చేద్దామండి. బ్రెడ్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ టీ అయితే పెట్టేశానండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే ఒక లైక్ ఇవ్వండి. బ్రెడ్ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇలా అయితే టోస్ట్ చేసుకొని తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. బ్రెడ్తో ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే ట్రై చేయొచ్చు. మరిన్ని వెరైటీస్ అయితే మీ ముందుకైతే వస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మనకి ఎన్ని పనులున్నా మన కోసం ఆకలి అయితే ఆగదు కదా, అందుకని ఇలా బ్రెడ్ అయితే ట్రై చేశాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.